రేపే చివరి కార్తీక సోమవారం. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఏంటంటే రాత్రికి రహస్యంగా ఉప్పుని ఈ ప్రదేశంలో పెడితే చాలు, తెల్లవారేసరికి మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పొచ్చు. ఉప్పు చాలా పవిత్రమైనది కాబట్టి ఈ రోజున ఉప్పు పరిహారం చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ని మీరు పొందండి. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది అని భావిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో చేసే వచ్చే ప్రతి సోమవారానికి కూడా చాలా విశిష్టత ఉంటుంది. అయితే మనకు రేపు నవంబర్ 25వ తేదీన కార్తీక చివరి సోమవారం రానుంది. ఇది చాలా పవిత్రమైనది అని భావిస్తూ ఉంటారు. చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. చివరి కార్తీక సోమవారం రోజు చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒకెత్తైతే చివరి కార్తీక సోమవారం చేసే పూజ చాలా ముఖ్యమైనది అని చెబుతూ ఉంటారు. ఇంకొక ఎత్తుగా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుకనండి, చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి చల్లనీటి స్నానం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నారికేళ దీపం వెలిగించుకోవాలి. కొబ్బరి చిప్పల్లో దీపం వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అంటారు. కాబట్టి ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకునేటప్పుడు కొబ్బరి చిప్పల్లో నువ్వుల నూనెను పోసి మీ పూజ గదిలో దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. మీ ఇంటికి ఐశ్వర్యంతో పాటు ఆర్థికంగా పురోగతి కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఒక కొబ్బరి చిప్పలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసి 3 ఒత్తుల దీపం వెలిగించుకోవాలి. ఇలా నారికేళ్ల దీపం వెలిగిస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి, మన జన్మ ధన్యమైపోతుందని వేద పండితులు మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. కొబ్బరి చిప్ప దీపం వెలిగించలేని వారు పిండి దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. బియ్య పిండితో ప్రమిదలు తయారు చేసేసుకుని 2 పిండి దీపాలను వెలిగించుకున్న మనకేంటంటే కనుకనండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఉదయం ఇంట్లో ఇలా పూజ చేసి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో గజస్తంభం దగ్గర 365 ఒత్తుల దీపం వెలిగించుకోవాలి. ఈ రోజున వెలిగించే దీపాల వల్ల శివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని భావిస్తూ ఉంటారు. శివాలయంలో వెలిగించే దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో విభూది ఒకటి. కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వాళ్ళని ఏంటంటే గనక ఆ పరమశివుడు తక్షణమే అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. తక్షణమే అతని యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడని శాస్త్రం చెబుతుంది. ఈ కార్తీక చివరి సోమవారం నాడు సాయంత్రం సమయాలలో మీ ఇంటి గుమ్మం ముందు 2 మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ పోసేసి దీపం పెట్టుకోవాలి. ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. కార్తీక సోమవారం నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమశివుణ్ణి దర్శనం చేసుకుంటే వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోయి జన్మల అదృష్టాన్ని వారు పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మరి ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే ఆ శివయ్య సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరేనండి ఖచ్చితంగా తీరుస్తాడని కూడా మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి, ఫలితం వస్తుంది. అలానే కాకుండా శివానుగ్రహం కలుగుతుంది. గన్నేరు పువ్వులతో శివుడిని పూజించిన వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. కార్తీక మాసంలో శివుడికి ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చెయ్యలేకపోతే మీరు చేసే పూజలకు ఫలితం ఉండదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే శివలింగం మీద చెంబెడి నీళ్లను పోసి శివుడికి నమస్కారం చేసుకుంటే ఆ పరమశివుడు ఎంతో సంతోషించి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని మనకు వేదాలు చెబుతున్నాయి. ఏదైనా ఒక చెంబుడు నీటిని తీసుకొని దాంట్లో కొంచెం విభూదిని కలిపేసి ఆ నీటిలో కొంచెం గరికను కలిపి ఆ నీటితో ఏంటంటే కనుక శివలింగానికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి భూలాభం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. చివరి కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తారో ముక్కోటి దేవతలు అనుగ్రహిస్తాడని కూడా చెప్పొచ్చు. పరమశివుడిని దర్శిస్తే ముక్కోటి దేవతల యొక్క దర్శనం కూడా మనకు కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ మనసులో ఉన్న ఏ కోరిక
చెప్పుకున్న ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కనుక ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ నంది ఉంటే నంది చెవిలో ఏంటంటే కనుకనండి రహస్యంగా మీ కోరిక చెప్పుకోండి, మీ కోరికని తీర్చుకోండి. ఇక అలానే కాకుండా ఈ రోజున మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక తులసి కోట దగ్గర మనం ఏంటంటేనండి నెయ్యి దీపం వెలిగించుకోవాలి. తులసమ్మను కూడా ఈ రోజు ఖచ్చితంగా మనం పూజించుకోవాలి. తులసి కోట దగ్గర 5 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనం తులసి కోట దగ్గర ఏంటంటే కనుక దీపం పెట్టుకుని ప్రదక్షిణ చేసేస్తే మనకేంటంటే డబ్బు సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అలానే కాకుండా చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుంది. అలానే కాకుండా కార్తీక మాసంలో ఏంటంటే కనుకనండి అంటే అయిపోయేలోపు ఖచ్చితంగా ఉసిరి చెట్టు కింద ఏంటంటే తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి. ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు తొలగిపోతాయి. ఈ రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ఎన్ని ఎక్కువసార్లు పఠించుకుంటే అంత మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీరు పఠించుకోండి. కార్తీక సోమవారం రోజు ఇంట్లో నిష్ట నియమాలుగా మనం పూజ చేసుకుని ఆ తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని చక్కగా యోగా ప్రక్రియలాగా మనం కూర్చొని ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించుకుంటే ఆ పరమశివుడు సంతోషించి మీ కోరికలన్నింటినీ కూడా తీర్చేసి మీకు వరాల జల్లుని కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయన్నమాట. శివుడికి ఇష్టమైన పూలల్లో తెల్ల జిల్లేడు పూలు ఒకటి కాబట్టి తెల్ల జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శివకేశవులకు ఇష్టమైన ఈ కార్తీక సోమవారం నాడున నది స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున నది స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కృష్ణ ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే నది స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడి అనుగ్రహం సులభంగా పొందాలంటే శివుడికి సాంబ్రాణి ధూపం సమర్పిస్తే కోరికలన్నీ తీరి కోరిన వరాలు మనకు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. మీ ఇంటికి పేదరికం అనేది పూర్తిగా తొలగిపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. చివరి కార్తీక సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుడికి నైవేద్యంగా బెల్లం ముక్కని నివేదన చేస్తే మీరు ఏది కోరుకున్నా సరే తక్షణమే ఆ శివయ్య మీకు సిద్ధిస్తాడు. అలానే కాకుండా అది ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మనకేంటంటే కనుక మరికొద్ది రోజుల్లో కార్తీక మాసం కూడా ముగిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం సోమవారం కావచ్చు, కార్తీక మాసం వెళ్ళే లోపు కావచ్చు, కనీసం మీరు ఏంటంటే కనుక కార్తీక పురాణం విన్నా మీకు 7 జన్మల దరిద్రాలు పోయి కోటి జన్మల పుణ్యాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఏంటంటే కార్తీక పురాణం విన్న తర్వాత నమస్కారం చేసుకుంటే మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. కావున ఈ విధంగా మీరు ఆచరించేసి ఫలితం పొందండి. చిన్న చిన్న నియమాలను పాటించుకోండి. అలానే కాకుండా శివానుగ్రహం పొందండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు ఈ రోజుల్లో ఏది చేసుకున్నా కానీ మీరు అద్భుతాలను చూడవచ్చు అనమాట. మనకేంటంటే కనుక రేపు కార్తీక సోమవారం కదా, చివరిది కదా, కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి. మీకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఉప్పు పరిహారం చేయటం వల్ల ఏంటంటేనండి మనకు ఐశ్వర్యం లభిస్తుంది. ఉప్పు అప్పుని తీరుస్తుంది. ఉప్పు అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది, మన కష్ట ఐశ్వర్యాలు కలిగేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను తొలగించుకోవడానికి, అలానే కాకుండా ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి రావడానికి, ధనానికి సంబంధించిన సమస్య మొత్తం కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఉప్పు పరిహారం అనేది మీకు సిద్ధిస్తుందని శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలా ఉప్పు పరిహారాలు చేసేసుకుని చక్కగా ఫలితం పొందండి. ఉప్పు రాత్రి మనం అన్నం తిన్న తర్వాత ఉప్పుతో ఈ పరిహారం చేసిన, ఉప్పుతో ఈ విధంగా ఆచరించిన సరేనండి, తప్పకుండా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసేసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఉప్పు కేవలం ఏంటంటే కనుక రాత్రికి రాత్రి మన జీవితాన్ని మార్చేస్తుంది. మనకు అష్ట ఐశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేస్తుంది. దైవానుగ్రహాన్ని కూడా మనకు కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఉప్పుతో ఈ విధంగా చేసేసుకోండి. ఒక మట్టి పాత్ర కానీ లేదంటే కనుకనండి మనం చక్కగా ఏంటంటే ఒక గాజు పాత్రని కానీ లేదంటే స్టీల్ పాత్రని కానీ తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా పర్వాలేదండి. తీసేసుకున్న తర్వాత అందులో మీ చేతితో గుప్పెడంత ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత దాంట్లో మనం పసుపు మాత్రమే వేసుకోవాలి. పసుపు వేసేసి 2 రూపాయల బిల్లని పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఆ బౌల్ని చేతిలో పట్టుకోండి. ఇదేంటంటే కనుక సోమవారం రోజు రాత్రి అన్నం తిన్న తర్వాత పూజ గదిలో చేసేసుకోవాల్సిన పరిహారం అనమాట. ఇలా అన్నం తిన్న తర్వాత పూజ గదిలోకి వెళ్ళం కదండి. కనుక మీరు తిన్న తర్వాత
పూజ గది ప్రాంగణంలో పెట్టుకోండి, పూజ గదిలోకి వెళ్ళకండి. ఇలా బౌల్ని చేతిలో పట్టుకుని ధన సమస్య పోవాలని, ఆర్థికంగా బాగా కలిసి రావాలని, ఇబ్బందులు ఉండకూడదని, ఇంటి పరంగా కూడా బాగుండాలనేసి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ ఉప్పు బౌల్ని మీ పూజ గది ప్రాంగణంలో ఏదో ఒక మూలలో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో ఉండే కష్టాలు పోతాయి. అలానే కాకుండా మీకు చక్కటి ఐశ్వర్యము, అభివృద్ధి లభిస్తుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. అలానే శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. ఉప్పు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఉప్పుతో ఈ పరిహారం చేయండి. ఇది చాలా చిన్న పరిహారం కానీ మన సమస్యలన్నీ కూడా తీర్చేస్తుంది. మన కష్టాలను తెల్లవారేసరికి పోగొట్టేలాగా చేస్తుంది. ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి, దాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఉప్పు పరిహారం అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రాత్రి అన్నం తిన్న తర్వాత ఈ పరిహారం చేసేసుకుని రాత్రంతా కూడా ఆ బౌల్లో పెట్టిన పసుపు, ఉప్పు, ₹2 బిళ్ళను అలాగే ఉంచేసి వదిలేసి పడుకోండి. తెల్లారి లేచిన తర్వాత ఆ ఉప్పు పసుపుని మొత్తం కూడా డ్రైనేజ్లో పోసేయండి. ఆ ₹2 బిళ్ళని దానం చేయండి. లేదంటే కనుక ఎక్కడైనా పచ్చని ముక్కలు ఉంటే అక్కడ కూడా పోసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే కనుక దైవానుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. అలా కూడా మనకు అద్భుతాలు సృష్టించుకోవచ్చు. మన ఇంటి పరంగా మనం ఏంటంటే కనుక మంచి చేసుకోవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనం చాలా వరకు కూడా చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. ఇంటి పరంగా మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే కలిసి రాదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు సోమవారం కదండి, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం ఉంటుందండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసేసుకోండి, మీరైతే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఏంటంటే కనుక మన పితృదేవతలు కూడా మన ఇంటిని సందర్శిస్తారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంట్లో ఉండే దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మనం అద్భుతాలను చూడగలుగుతాము. ఈ కార్తీక సోమవారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం మనం ఏంటంటే కనుక వంటగదిలో చేసుకుంటే మనము అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మనం చేసే వంటల్లో కూడా రుచులు పెరుగుతాయి. అలానే కాకుండా వంటింట్లో ఉండే జ్యేష్ఠాదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఇదేంటంటే కనుకనండి, ఈ యొక్క పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మన జీవితాలు అనేవి పూర్తిగా మారిపోయి వంటి పరంగా ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఒక స్టీల్ ప్లేట్ని తీసుకుని దాంట్లో ఏంటంటే కనుక రావి ఆకుని కానీ తమలపాకుని కానీ పెట్టుకోవచ్చు. అంటే దొరికితే పెట్టుకోండి. ఒకవేళ లేదనుకుంటే నార్మల్గా స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో గుప్పెడంత ఉప్పుని పోసేసి 2 లవంగాలు, 2 యాలకులు, ఆ తర్వాత ఏంటంటే కనుక 5 మిరియాలు, ఆ తర్వాత కొంచెం కర్పూరం పోయండి. అంటే కర్పూరం పెట్టుకోండి. ఒక నార్మల్గా బిళ్ళలు అయితే కనుక 3 పెట్టుకోండి, సరిపోతుంది. లేదండి అనుకుంటే కనుక పచ్చకర్పూరం అయితే కొంచెం అంత పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి, ఆ పాత్రని మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టుకోండి. గ్యాస్ పొయ్యి కింద పెట్టేసుకుని రాత్రంతా కూడా వదిలేయండి. ఇదేం చేస్తుందంటే కనుక మన ఇంట్లో అంటే మన వంటగదిలో ఏదైతే దుష్టశక్తి నివసిస్తూ ఉంటుందో, ఏ జ్యేష్ఠాదేవి అయితే మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందో దాన్ని లాగేసుకుంటుంది. అలానే కాకుండా వంటగదిలో కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. దీని ద్వారా ఏంటంటే కనుకనండి అద్భుతాలు జరుగుతాయి. చాలా మంది కూడా ఇంట్లో చెడు వాసన వస్తుంది, దుర్వాసన వస్తుంది, ఎంత చేసుకున్నా కానీ మాకు కలిసి రావటం లేదు, ఏ పరిహారం చేసినా కానీ మాకైతే ఇబ్బందులు అయితే తప్పటం లేదని బాధపడిపోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. మన ఇండ్లలో కూడా మనకి ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలా జరిగినప్పుడు మనం ఏంటంటే కనుక అండి, ఎవరికి అంటే మన సమస్యని పంచుకోలేము, ఎవరితో చెప్పుకోలేము, మనలోనే మనం బాధపడిపోతూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక మన ఇంట్లో చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, ఆర్థికంగా మనకి ఏం కలిసి రాదు, బాధలే ఉంటూ ఉంటాయి, దైవానుగ్రహం కలగదు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఎన్ని పూజలు చేసుకున్నా కానీ ఫలితాలు లేవని బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ పరిహారం చక్కగా మీకు ఉపయోగపడుతుంది. వంటగదిలో ఎందుకు పెట్టుకోవాలంటే కనుక మనకు నార్మల్గా హాలు, బెడ్రూమ్ల కంటే కూడా వంటగదిలో ఎక్కువగా ఏంటంటే కనుక చెడు ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మనం తిన్న బాసనలు కావచ్చు, అన్నీ కూడా క్రిమి కీటకాలన్నీ కూడా మన సింకుల దగ్గర, మనం వండుకునే ప్లేస్ల దగ్గరే ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కనుకనండి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయకుండా ఉంచుతారు. అలాగే అంటే అందరని కాదు, అందరు చేసుకుంటారు. కాకపోతే కొంతమంది బిజీగా ఉండేసి చేసుకోవటం వీళ్ళు కానివారు అలానే కాకుండా ఇలా పడితే అలా పెట్టుకుంటూ ఉంటారు. కొంచెం వంటగది అనేది కొంచెం చిందరవందరగా ఉంటుంది. వంట చేసేటప్పుడు కూడా చిందరవందరగా ఉంటుంది. ఆ తర్వాత మనం సర్దుకుంటాం. కొంతమంది అలాగే వదిలేసి పోతూ ఉంటారు కదా పనులకు. అలాంటి దానివల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది. ఆ చెడు ఏంటంటే మనని ఇబ్బంది పెడుతుంది, మనం చాలా వరకు కూడా బాధ పెడుతుంది, అనేక రకాల కష్టాలను క్రియేట్ చేస్తుంది. ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడానికి ఆ చెడే. అంటే మన ఇంట్లో మనకు తెలియకుండా ప్రతికూల శక్తులు ఉన్నాయి కాబట్టి ఇలా మనకు చెడు జరుగుతుందని మనం అంచనా వేసుకోవాలి. అలానే దుర్వాసన వచ్చిందంటే మన ఇంట్లో ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి కానీ ఏదైనా మనకు తెలియని ప్రతికూల శక్తి కానీ ఉందని మనం అంచనా వేసుకోవాలి. ఇక అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక తరచుగా ఇంట్లో ధన సమస్య వస్తుందంటే మనకి ఇల్లు అంటే అనుకూలించటం లేదు, ఇల్లు ఏంటంటే కనుక భరించటం లేదనమాట. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇల్లు కొన్ని భరిస్తుంది, కొన్ని భరించదు. భరించినప్పుడు ఏంటంటే కనుక ఎలాంటి బాధలు ఇవ్వదు. భరించలేదనుకోండి అనేక రకాల కష్టాలను ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ కష్టాలని మనం ఎలాగైనా సరే తీర్చేసుకోవాలి. అలా తొలగించుకోవడానికి ఈ పరిహారం మనకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా
ఇలా రాత్రంతా కూడా పెట్టుకోండి. అంటే రాత్రి అన్నం తిన్న తర్వాత ఇంకా మీ వంటగదిలోకి వెళ్ళమండి అనుకునేటప్పుడు మాత్రమే ఇది మీ వంటగదిలో పెట్టుకొని ఆ తర్వాత నిద్రించండి. అనంతరం లేచేసిన తర్వాత ఉదయం దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుకనండి చక్కగా మనకు కాలువలు ఉంటాయి కదా, అందులో పోసేయండి. అంటే మీ ఇంటి దగ్గర పోసుకోకండి, కొంచెం దూరంగా పోసేయండి. లేదంటే కనుక అది కవర్లో వేసేసి ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేయండి. చూడండి ఆ తర్వాత మీరు చేసే వంట కావచ్చు, మీ ఇంటి పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మీకు బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ఏంటంటే కనుక భారం దిగిపోయినట్టు, ఇబ్బంది లేదన్నట్టు, అలానే కాకుండా ఇంటి పరంగా బాగుందని, దైవానుగ్రహం కలిగిందని మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఉంటుంది. కార్తీక సోమవారం వదులుకోకుండా ఈ పరిహారం చేస్తే తప్పకుండా ఏంటంటే కనుక దేవతలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి.